Hello friends, welcome to 20th November Daily Hindu News Analysis. So friends, in this video we will look into the important articles which were published in the 20th November Hindu newspaper. Let us start the discussion Andy. Before that there was a small announcement. Never before November offer underlo manaki flat 20% off aithe labhistundi across the app on all the courses. మీరు ఏ కోర్స్ తీసుకున్నా కూడా మన యొక్క యాప్లో మీకు 20% ఆఫ్ అయితే లభిస్తుంది. బట్ ఈ ఆఫర్ మీకు వ్యాలిడిటీ 30th November వరకు మాత్రమే. సో యూ కెన్ కాల్ ఆన్ టు దిస్ నెంబర్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్. సో దెన్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి యూపీఎస్సీ జిఎస్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ కూడా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి వస్తుంది. ఐడియల్లీ దీని యొక్క ఛార్జ్ వచ్చేసి 35,000 రూపీస్ అండి. బట్ యూ కెన్ గెట్ ఇట్ ఎట్ జస్ట్ 28,000 రూపీస్. సో దిస్ ఫీ ఈజ్ వ్యాలిడ్ అప్ టిల్ 30th November వరకు మాత్రమే. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి మీరు కాల్ చేస్తే మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లియర్ చేసుకోవచ్చు. ఎస్, ఓకే, లెట్ us స్టార్ట్ ద డిస్కషన్. మనము ఢిల్లీ ఎడిషన్ ఆఫ్ ది హిందూ న్యూస్ పేపర్ నుంచి ఆర్టికల్స్ని అయితే కనుక తీసుకుంటున్నాము. లెట్ us సీ ద ఎజెండా, మెయిన్ ఏం ఇంపార్టెంట్ ఆర్టికల్స్ కవర్ చేయాలి అనేటువంటిది. Daniel Barenboim and as well as the Ali Abu Awad presented the Indira Gandhi Peace Prize. Very important from the prelims perspective అండి. హౌ ఇండియా కుడ్ కౌంటర్ ద సీబామ్, యూరోపియన్ యూనియన్ వాళ్ళ యొక్క సీబామ్ని ఇండియా ఏ విధంగా కౌంటర్ చేయొచ్చు అని చెప్పేసి చెప్తున్నారు. ఒక ఆర్టికల్ పబ్లిష్ అయింది. ఇండియా అండ్ ఇటలీ టు నెగోషియేట్ ద డిఫెన్స్ ఇండస్ట్రియల్ రోడ్ మ్యాప్ ఫోకస్ అపాన్ ద మేరీటైమ్ సెక్టార్. ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ఇటలీ రిలేషన్షిప్ ఐఆర్ అండర్లో. సెకండ్ బాల్టిక్ సీ టెలికామ్ కేబుల్ డ్యామేజ్డ్, సేస్ ద స్వీడన్, ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్. Study finds 3 drug combos effective against the high BP. This article we will look into. Paying the huge costs for the climate action, says India at the COP29 summit, is another important one we will look into. India UK to relaunch the trade talks in the new year, says Starmer, is another article, and that we will see in this particular video. So these are the articles that we will look into the today's Hindu news analysis. Let us start the discussion. The first and foremost article, Daniel Barenboim and as well as the Ali Abu Awad presented the Indira Gandhi Peace Prize. ఈ యొక్క ఇందిరాగాంధీ పీస్ ప్రైజ్ జనరల్లీ అవార్డ్స్ ఇవి మనకి స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్లోనే అడుగుతారు. అండ్ దిస్ పర్టికులర్ అవార్డు మనకి యూపీఎస్సీ పర్స్పెక్టివ్లో కూడా ప్రిలిమ్స్లో అడిగే అవకాశాలు మనకు ఉన్నాయండి. ఈ యొక్క ఆర్టికల్ ఈ యొక్క అవార్డు మనం తీసుకున్నట్లయితే అరౌండ్ 1986లో మనకి ఈ యొక్క అవార్డుని ఇన్స్టిట్యూట్ చేశారు ఇన్ మెమరీ ఆఫ్ ద ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ యొక్క మెమరీ తోటి మనకి ఈ యొక్క అవార్డ్ని లైక్ పీస్, డిస్ఆర్మమెంట్ అనేటువంటి ఆస్పెక్ట్స్లో సిగ్నిఫికెంట్ కంట్రిబ్యూషన్స్ చేసినటువంటి వాళ్ళని గుర్తించి ఈ యొక్క అవార్డు వాళ్ళకి మనం ఇవ్వబడడం జరుగుతుంది. సో చాలా ప్రామినెంట్ పర్సనాలిటీస్కి మనం ఈ అవార్డు అయితే కనుక కన్ఫర్ చేశామండి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే కనుక సో ఇన్ ద ఇయర్ 2003 ఈ యొక్క అవార్డు మనకు వచ్చేసి సో ద సెక్రటరీ జనరల్ కోఫీ అనన్ ద సెక్రటరీ జనరల్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్కి మనం కన్ఫర్ చేయడం జరిగింది. సిమిలర్లీ ఇన్ ద ఇయర్ 2013 మనం తీసుకున్నట్లయితే కనుక దిస్ వాజ్ కన్ఫర్డ్ అపాన్ అనదర్ ఇంపార్టెంట్ పర్సనాలిటీ, ద ఛాన్సలర్ ఆఫ్ జర్మనీ యాంజెలా మర్కెల్కి ఇచ్చాము. యాంజెలా మర్కెల్ వాజ్ కన్ఫర్డ్ విత్ దిస్ అవార్డ్. ఎస్, అండ్ 2014లో మన యొక్క ఇండియన్ ఆర్గనైజేషన్, దట్ ఈజ్ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, ఇస్రోకి కన్ఫర్ చేయబడడం జరిగింది. 2017లో మన యొక్క ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ మన్మోహన్ సింగ్కి ఇచ్చారు. మన్మోహన్ సింగ్ ఇవ్వడం జరిగింది 2017లో ఇదే పర్టికులర్ అవార్డ్ని. అండ్ దెన్ 2021లో ప్రథమ్ అనేటువంటి ఎన్జిఓకి ఇచ్చామండి. ప్రథమ్ అనేటువంటి ఎన్జిఓకి ఈ యొక్క అవార్డు అనేటువంటి దాన్ని ఇవ్వబడడం జరిగింది. ఇప్పుడు 2023, సో ఫర్ ఎగ్జాంపుల్ 2022 కూడా మనం తీసుకున్నట్లయితే కనుక సో ఈ యొక్క పర్టికులర్ అవార్డు మనకి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ 2022లో మనకి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అండ్ అలాగే మనకి ట్రైన్డ్ నర్సెస్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అండ్ ట్రైన్డ్ నర్సెస్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాకి 2022లో ఈ యొక్క ఇందిరాగాంధీ పీస్ ప్రైజ్ని మనం కన్ఫర్ చేయడం జరిగింది. ఎస్, నవ్ కమింగ్ టు ద 2023, 2 ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ కాల్డ్ యాజ్ డానియల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఆలీ అబూ అవాద్, వీళ్ళిద్దరికీ కూడా మనకి ఈ యొక్క అవార్డుని కన్ఫర్ చేశారు. Let us discuss some important points associated with it.
లెటస్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ పాయింట్ మనం తీసుకున్నట్లయితే ద ఇందిరా గాంధీ ప్రైజ్ ఫర్ పీస్, డిజార్మమెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద డెవలప్మెంట్. ఈ పర్టికులర్ 3 సెక్టార్స్లో ఆర్ 3 ఆస్పెక్ట్స్లో మనకి ఇవ్వబడడం జరుగుతుంది. Was conferred upon classical pianist, that is the Daniel, and as well as Palestinian peace activist Ali Abu Awad for their contributions in fostering the peace through dialogue and as well as cultural initiatives. So Daniel గురించి మనం తీసుకుంటే కనుక he is mainly recognized for his promoting the peace through musical and cultural initiatives ద్వారా పీస్ని మనకైతే కనుక ప్రమోట్ చేశారండి డానియల్ వచ్చేసి. దెన్ ద అదర్ పర్సన్ వచ్చేసి మనకి ఆలు అబు అవాద్. హీ ఈజ్ ఎ పాలస్తీనియన్ పీస్ యాక్టివిస్ట్ అండ్ ద ఫౌండర్ ఆఫ్ అన్ ఆర్గనైజేషన్ కాల్డ్ యాజ్ రూట్స్ అనేటువంటి సంస్థని ఏర్పాటు చేసి ఈ యొక్క పాలస్తీనియన్ యొక్క కాజ్ గురించి దాని గురించి మనకైతే కనుక ప్రమోట్ చేయబడడం జరిగింది. అండ్ ఈస్ ప్యూర్లీ అసోసియేటెడ్ విత్ దట్ ఆఫ్ ద ఇజ్రాయెల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద పాలస్తీనియన్ కాన్ఫ్లిక్ట్ గురించి. హీ ఈస్ కమెండెడ్ ఫర్ హిస్ అడ్వకేసీ ఆఫ్ ద నాన్ వైలెంట్ రెసిస్టెన్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ అ డైలాగ్ని మనకైతే కనుక అడ్వకేట్ అయితే చేశారు. అండ్ సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ మనకు తీసుకున్నట్లయితే కనుక వాట్ వాజ్ ద మెయిన్ ఇంపార్టెంట్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్ అవార్డ్ తీసుకుంటే ద పీస్ బిల్డింగ్ త్రూ నాన్ వైలెంట్ మీన్స్, కల్చరల్ ఎక్స్చేంజ్ అండ్ మ్యూచువల్ రెస్పెక్ట్ అమాంగ్ ద కాన్ఫ్లిక్టింగ్ కమ్యూనిటీస్. Let us read some important points about the prize called as Indira Gandhi Peace Prize for Peace, Disarmament and as well as the Development గురించి మనం మాట్లాడుకుంటే ఈ యొక్క అవార్డుని మనకి 1986లో ఇన్స్టిట్యూట్ చేయబడడం జరిగిందండి బై ట్రస్ట్, ఇందిరాగాంధీ మెమోరియల్ ట్రస్ట్, ఇన్ మెమరీ ఆఫ్ ద ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ. ఈ యొక్క ట్రస్ట్ని మనకి ఏర్పాటు చేశారు. ఈ యొక్క ట్రస్ట్ని మనకి ఎవరికి ఇస్తారు అని అంటే కనుక దోస్ హూ హ్యావ్ మేడ్ ఎక్సెప్షనల్ కంట్రిబ్యూషన్స్ లైక్ విత్ రెస్పెక్ట్ టు పీస్, విత్ రెస్పెక్ట్ టు డిజార్మమెంట్, విత్ రెస్పెక్ట్ టు దట్ ఆఫ్ ద డెవలప్మెంట్ ఆస్పెక్ట్స్కి ఎవరైతే మనకైతే కనుక ఇస్తారో అలాంటి వాళ్ళని గుర్తించి ఈ పర్టికులర్ పీస్ అవార్డుని ఇవ్వడం జరుగుతుంది. అరౌండ్ 25 lakh మానిటరీ ప్రైజ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఏ సైటేషన్ అనేటువంటిది ఇస్తారు. అండ్ రిసిపియంట్స్ ఆర్ సెలెక్టెడ్ ఫర్ దేర్ సస్టైన్డ్ ఎఫర్ట్స్ టు అడ్రస్ ద గ్లోబల్ ఛాలెంజెస్ అండ్ ఇంప్రూవ్ ద హ్యూమన్ వెల్ఫేర్. యాజ్ వీ హ్యావ్ ప్రీవియస్లీ డిస్కస్డ్ సమ్ ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ దట్ హూ హ్యావ్ రిసీవ్డ్ దిస్ పర్టికులర్ అవార్డ్. లైక్ ఫర్ ఇన్స్టెన్స్ మనం చూసుకుంటే కనుక ఇక్కడ ఎవరెవరు కన్ఫర్ చేశారు, 2003లో మనం తీసుకుంటే సెక్రటరీ జనరల్ కోఫీ అనాన్కి ఇచ్చారు. అండ్ అలాగే ఇంకొంచెం ముందుకు వెళ్ళినట్లయితే మనకి 1997, ఇఫ్ యూ టాక్ అబౌట్ 1997, ద ఫార్మర్ ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ జిమ్మీ కార్టర్ కూడా ఇచ్చారండి. జిమ్మీ కార్టర్ 1997 జిమ్మీ కార్టర్. అండ్ వన్ మోర్ ఈజ్ యూనిసెఫ్కి కూడా మనకి 1989లో ఈ పర్టికులర్ అవార్డు అనేటువంటిది కన్ఫర్ చేయబడడం జరిగింది. యూనిసెఫ్ ఇన్ ద ఇయర్ 1989. సో యూనిసెఫ్ వచ్చేసి 1989, జిమ్మీ కార్టర్ 1997, 2003 కోఫీ అనాన్, 2013 యాంజెలా మెర్కెల్, 2014 ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, 2017 సో ద మన్మోహన్ సింగ్, అండ్ 2021 ప్రథమ్ అనేటువంటి ఎన్జిఓకి, 2022 ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ట్రైన్డ్ నర్సెస్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా. అండ్ దెన్ నౌ లేటెస్ట్ 2023 వీళ్ళిద్దరికి డానియల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఆలీ అబు అవాద్కి మనకి ఈ అవార్డుని కన్ఫర్ చేయబడడం జరిగింది. ప్రిలిమ్స్ రిలేటెడ్ పర్స్పెక్టివ్లో ఈ అవార్డు చాలా ఇంపార్టెంట్. లెట్ us మూవ్ ఆన్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ అండి. మూవింగ్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ వన్, అసలు ఈ అవార్డు ఎవరు ఇన్స్టిట్యూట్ చేశారు, ఎప్పుడు ఇన్స్టిట్యూట్ చేశారు, ఇలాంటి పాయింట్స్ అన్నీ కూడా మనకైతే తెలియాలి. హియర్ వీళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ మనకి సో మినిస్ట్రీ ఆఫ్ యూత్ అండ్ స్పోర్ట్స్ అవార్డ్ వాళ్ళు ఇచ్చారు అని చెప్పి మనకి ఇస్తూ ఉంటారు ఆప్షన్స్లో. వీ నీడ్ టు బి వెరీ క్లియర్ దేర్. సెకండ్ ఇంపార్టెంట్ మనం తీసుకుంటే హౌ ఇండియా కుడ్ కౌంటర్ ద సీబామ్. సో సీబామ్ గురించి మనకు ఆల్రెడీ తెలుసు కదా. వాట్ ఈజ్ సీబామ్? కార్బన్ బార్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజం అంటారండి సీబామ్ అంటే. నౌ లెట్ us డిస్కస్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. సీబామ్ అనేటువంటిది యూరోపియన్ యూనియన్ వాళ్ళు యూనిలాటరల్గా ఇంట్రడ్యూస్ చేసినటువంటి మెజర్. దీన్ని ఇండియా ఏ విధంగా కౌంటర్ చేయాలి అనేటువంటిది ఈ యొక్క ఆర్టికల్ యొక్క ముఖ్య ఉద్దేశం. లెట్ us డిస్కస్ ఇంపార్టెంట్ పాయింట్స్. ఎస్ అండి, విత్ రెస్పెక్ట్ టు దిస్ సీబామ్ మనం తీసుకున్నట్లయితే కనుక సీబామ్ కార్బన్ బార్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజం. సో ఐడియల్లీ మనకి ఇది ప్రిలిమినరీ రిలేటెడ్లో ఏ గ్రూప్కి సంబంధించింది అనేటువంటి క్వశ్చన్ మనకు అడిగే అవకాశాలు ఉన్నాయి మనకి సీబామ్ గురించి. సో CBAM carbon border adjustment mechanism basically mean that it is basically a tax on the goods which are imported to European Union.
యూరోపియన్ యూనియన్లోకి ఇంపోర్ట్ చేసుకునేటువంటి గూడ్స్ మీద సో దీస్ గూడ్స్ యొక్క కార్బన్ ఎమిషన్స్ ఎంత క్వాంటిటీ ఆఫ్ కార్బన్ ఎమిషన్స్ చేస్తున్నాయి అన్న ఆధారంగా చేసుకుని వాటి మీద ట్యాక్స్ ఇంపోజ్ చేయబడడం జరుగుతుంది. ఎస్, సో దట్ దానివల్ల మనకి ఏంటంటే కనుక పర్టికులర్లీ ద ఎక్స్పోర్టెడ్ గూడ్స్ ఫ్రమ్ దట్ ఆఫ్ ద డెవలపింగ్ కంట్రీస్ నుంచి వచ్చేటువంటి ప్రొడక్ట్స్ అన్నిటి కూడా వాటి మీద కూడా సో డిపెండింగ్ అపాన్ ద కార్బన్ ఇంటెన్సిటీ ఆ యొక్క ట్యాక్స్ అనేటువంటిది లేవీ చేయబడుతుంది అనేటువంటిది యూరోపియన్ యూనియన్ యొక్క సీబామ్ యొక్క ముఖ్య ఉద్దేశం. దీనివల్ల డెవలపింగ్ కంట్రీస్ ఆర్ మోర్ ఇంపాక్టెడ్. ఫర్ ఇన్స్టెన్స్ ఇండియా తీసుకుంటే కనుక ఇండియా యొక్క టోటల్ మర్చెండైజ్ ఎక్స్పోర్ట్స్ మనం తీసుకుంటే అరౌండ్ 20% మనము యూరోపియన్ యూనియన్కి ఎక్స్పోర్ట్ చేస్తున్నామండి. అవుట్ ఆఫ్ దీస్ 20% అరౌండ్ 25% మనకి ఈ యొక్క సీబామ్ వల్ల ఇంపాక్ట్ అయ్యేటువంటి అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. అందుకని సో ఇండియా ఈజ్ క్రిటిసైజింగ్ ద మూవ్ ఆఫ్ ద యూరోపియన్ యూనియన్ కాల్డ్ యాజ్ సీబామ్ యాజ్ యూనిలాటరల్ అండ్ ఆర్బిట్రరీ మనంగా చెప్పడం జరుగుతుంది. unilateral and as well as arbitrary. Even not only this particular CBAM, there is one more thing called as EUDR, European Union Deforestation Regulation as well, is another important initiative of the CBAM, another initiative of the European Union. ఇది కూడా మనకి deforestation related regulations ని మనకి ఇది చేస్తూ ఉన్నటువంటిది సెకండ్ ఇంపార్టెంట్ ఇనిషియేటివ్. సో లెట్ us discuss some important points associated with this thing. So this article discusses about the European Union's CBAM, Carbon Border Adjustment Mechanism, and its implications for the developing nations, particularly India. It highlights that the discriminatory aspects of CBAM, its potential economic impacts, and the steps that India should take in order to counter this mechanism while addressing the global climate commitments. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అసలు సీబామ్ గురించి మనం కొన్ని పాయింట్స్ చూసుకున్నట్లయితే, సీబామ్ ఎయిమ్స్ టు ఇంపోజ్ ద కార్బన్ కాస్ట్ ఆన్ ద ఇంపోర్టెడ్ గూడ్స్. ఏవైతే మనకి యూరోపియన్ యూనియన్లోకి ఇంపోర్ట్ చేసుకుంటారో, సో అంటే ఇండియా మనం ఏంటంటే ఎక్స్పోర్ట్ చేస్తున్నాం ఈ పర్టికులర్ గూడ్స్ అన్నిటినీ కూడా. వన్ దీస్ ఆర్ గూడ్స్ ఆర్ ఇంపోర్టెడ్ టు దట్ ఆఫ్ ఇండియా, దెన్ ఏ కార్బన్ ట్యాక్స్ విల్ బీ లెవీడ్ అపాన్ దోస్ పర్టికులర్ గూడ్స్ డిపెండింగ్ అపాన్ ద కార్బన్ ఇంటెన్సిటీ. ఎంత కార్బన్ ఎమిషన్స్ చేస్తున్నాయి ఆ పలానా గూడ్స్ అన్న దాని మీద ఆధారంగా చేసుకుని వాటి మీద ట్యాక్స్ ఇంపోజ్ చేయబడడం జరుగుతుంది. ఎవరు ఇంపోజ్ చేస్తారు? యూరోపియన్ యూనియన్ వాళ్ళు ఇంపోజ్ చేస్తారు ఈ యొక్క ట్యాక్స్ని. ఈక్వివాలెంట్ టు the costs that are borne by the European Union producers under the European Union emissions trading system. లోకల్గా అక్కడ ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా మనకి ఏంటంటే ట్యాక్స్ అనేటువంటిది పే చేస్తూ ఉండాలండి. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ కంపారిటివ్లీ ఈవెన్ ఇంపోర్ట్స్ కూడా మనకి ఇది అప్లై అవుతుంది. ఒకవేళ థ్రెష్ హోల్డ్ ఎమిషన్స్ కంటే కూడా క్రాస్ అయిపోయినట్లయితే కనుక ఈ యొక్క ఎమిషన్ సర్టిఫికేట్స్ని పర్చేస్ చేయాలి. ఒకవేళ పెట్టినటువంటి థ్రెష్ హోల్డ్ని క్రాస్ చేసేస్తే ఎమిషన్ సర్టిఫికేట్స్ని యూరోపియన్ యూనియన్ ప్రొవైడ్ చేసేటువంటి ఎమిషన్ సర్టిఫికేట్స్ని పర్చేస్ చేసి అప్పుడు మనము ఎక్స్పోర్ట్ అయితే చేయాలి. ఇట్ మెయిన్లీ అప్లైస్ టు అన్నిటికీ కాదు, ఎనర్జీ ఇంటెన్సివ్ సెక్టార్స్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఐరన్, స్టీల్, అల్యూమినియం, సిమెంట్ అండ్ ఫెర్టిలైజర్స్, వీటికి దీని మీద ఎక్కువ అప్లై అవ్వడం అయితే జరుగుతుంది. ఇంప్లిమెంటేషన్ వచ్చేసి మనకి January 1, 2026 నుంచి మనకి ఇది ఇంప్లిమెంటేషన్లోకి వస్తుందండి, విత్ రిపోర్టింగ్ ఆబ్లిగేషన్ స్టార్టింగ్ ఫ్రమ్ 2023. సో మన కంట్రీలో పర్టికులర్లీ తీసుకుంటే ఇందాక నేను చెప్పినట్టుగా ఇండియా యొక్క టోటల్ మర్చెండైజ్ ఎక్స్పోర్ట్స్ మనం తీసుకుంటే 20% మనం యూరోపియన్ యూనియన్కి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. అందులో అవుట్ ఆఫ్ ద 20%, 25% ఆఫ్ ద గూడ్స్ ఆర్ ఇంపోర్టెడ్ ఆర్ ఇంపాక్టెడ్ బికాస్ ఆఫ్ డ్యూ టు దట్ ఆఫ్ ద సీబామ్. ఈ యొక్క సీబామ్ వల్ల 25% గూడ్స్ మనకి ఇంపాక్ట్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. అండ్ steel and iron sector constitutes about 76% of India's exports to European Union, like with aluminium, cement, fertilizers, they are all significantly affected. ఇప్పుడు ఈ సెక్టార్స్ అన్నీ కూడా మనకి ఎక్కువగా సీబామ్ వల్ల ఇంపాక్ట్ అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి.
క్రిటిసిజం ఏంటి అంటే ఇండియా అండ్ నాట్ ఓన్లీ ఇండియా, ద అదర్ డెవలపింగ్ కంట్రీస్ యాజ్ వెల్, దే ఆర్ వ్యూయింగ్ దిస్ CBAM యాజ్ ఆర్బిట్రరీ అండ్ కాంట్రరీ టు ద ప్రిన్సిపల్ ఆఫ్ కామన్ బట్ డిఫరెన్షియేటెడ్ రెస్పాన్సిబిలిటీస్ అండ్ రెస్పెక్టివ్ క్యాపబిలిటీస్ అండర్ ద సో కాల్డ్ UNFCCC అని చెప్పి మనం చెప్పడం జరుగుతుందండి. వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ ఛాలెంజెస్ ఏంటి, మనం ఏమి హైలైట్ చేస్తున్నాం ఇక్కడ ఛాలెంజెస్ ఏమేంటి అని అంటే, వీఆర్ సేయింగ్ దట్ ఇట్ ఈస్ అన్ అన్జస్ట్ బర్డన్ ఆన్ డెవలపింగ్ ఎకానమీస్. CBAM is shifting the responsibility for emissions into the exporting countries, thereby ignoring the historical contributions of the developing nations to climate change. క్లైమేట్ చేంజ్కి ఐడియల్లీ ఎక్కువ ఎవరు రెస్పాన్సిబుల్ అని అంటే డెవలప్డ్ నేషన్స్ ఆర్ రెస్పాన్సిబుల్. ఇప్పుడు ఈ యొక్క రెస్పాన్సిబిలిటీని మనకి ఇప్పుడు ఎవరి మీదకి షిఫ్ట్ చేస్తున్నారు, డెవలపింగ్ కంట్రీస్ లైక్ ఇండియా మీదకి షిఫ్ట్ చేయబడడం జరుగుతోంది. వేర్ నౌ దే హ్యావ్ టు పే దట్ పర్టికులర్ కాస్ట్. దిస్ ఈజ్ యూనిలాటరల్ అని చెప్పి మనం చెప్పడం జరుగుతుందండి. అండ్ ల్యాక్ ఆఫ్ ఈక్విటబుల్ రీసోర్స్ అలొకేషన్ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్. ఎందుకంటే ఇప్పుడు CBAM ఇంప్లిమెంటేషన్ January 1, 2026లో వచ్చిన తర్వాత ఏవేవైతే గూడ్స్ వాళ్ళు యూరోపియన్ యూనియన్ స్టాండర్డ్స్ కంటే దాటి మనకేంటంటే ఎమిషన్స్ని చేస్తుంటాయో అలాంటివన్నీ కూడా ఏం చేయాలి, ఎమిషన్ సర్టిఫికేట్స్ని పర్చేస్ చేయాలి. అంటే నౌ CBAM విల్ గెట్ ద రెవెన్యూ. CBAMకి వచ్చినటువంటి రెవెన్యూని అంతటిని దేనికి ఉపయోగిస్తారట, యూరోపియన్ యూనియన్ ప్రోగ్రామ్స్కి ఉపయోగించడం జరుగుతుందట అండి. సో దిస్ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ ఇష్యూ. సో ఐడియల్లీ ఇది మనకి ఎవరికి ఉపయోగించాలి, ఈ యొక్క CBAM వల్ల ఎవరైతే ఎఫెక్ట్ అవుతారో, పర్టికులర్లీ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కంట్రీస్ లైక్ ఇండియా ఎఫెక్ట్ అవుతాయి కదా, వాళ్ళని కార్బన్ ఎమిషన్స్ తగ్గించుకునేలా ఆ విధంగా మనము ఈ యొక్క ఫండ్స్ని ఉపయోగించాలంతే తప్ప యూరోపియన్ యూనియన్ యొక్క ప్రోగ్రామ్స్కి ఉపయోగించకూడదు. రెవెన్యూస్ విచ్ ఆర్ జనరేటెడ్ ఫ్రమ్ CBAM విల్ ఫండ్ ద యూరోపియన్ యూనియన్ ప్రోగ్రామ్స్ లైక్ నెక్స్ట్ జనరేషన్ యూరోపియన్ యూనియన్ ప్లాన్, thereby leaving no compensatory measures at all for the affected developing nations. Then the next వచ్చేసి మనకి intimidation tactics. CBAM could force the non-European Union countries to align with European Union standards, thereby limiting their developmental aspirations and as well as the trade competitiveness కూడా తగ్గిపోయేటువంటి అవకాశాలు మనకి చాలా ఉన్నాయని ఇక్కడ ఆధార్ మనకి హైలైట్ చేస్తున్నారండి. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటి అని అంటే కనుక సమ్ ఇంపార్టెంట్ గ్రౌండ్స్ దట్ వీ హ్యావ్ టు ఆస్క్. సో దట్ ఇండియా ఏ విధంగా మనకి నెగోషియేట్ చేయాలి అనేటువంటి ఆస్పెక్ట్స్ని, ఏ విషయాలని మనం హైలైట్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రిపరేషన్ ఫర్ దట్ ఆఫ్ ద CBAM అనేటువంటి దాన్ని జస్ట్ లైక్ దట్ మనకి ఇంట్రడ్యూస్ చేయలేదు. యూరోపియన్ యూనియన్ కూడా చాలా ఎమిషన్ టార్గెట్స్ని ఇంక్రిమెంటల్ అప్రోచ్లో మనకి పెట్టుకోవడం జరిగింది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఆ పాయింట్ మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. లెట్ మీ షో యూ దట్ పర్టికులర్ పాయింట్. ఈ పాయింట్ మీరు చూసుకున్నట్లయితే ఎస్, see, the European Union initially set a target to reduce GHG emissions by 20% compared to 1990 levels by 2020. This is outlined in something called as European Union Climate Action and Renewable Energy Package in 2008. Following the accomplishment of these targets, the European Union Green Deal was unveiled in 2019, extending this emission target to 55% below the 1990 levels in a Fit for 55 package. ఇక్కడ రెండు ప్రిలిమ్స్ క్వశ్చన్స్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. ఫిట్ ఫర్ 55 ప్యాకేజ్ ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అని అడుగుతారు. యూరోపియన్ గ్రీన్ డీల్ గురించి మనకు అడిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. దెన్ అలాగే యూరోపియన్ యూనియన్ క్లైమేట్ యాక్షన్ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ ప్యాకేజ్. సో ఫిట్ ఫర్ 55 ప్యాకేజ్, ఫిట్ ఫర్ 55 ప్యాకేజ్ ఒకటి మనం స్టడీ చేయాలి. దెన్ నెక్స్ట్ వన్ వచ్చేసి యూరోపియన్ యూనియన్ గ్రీన్ డీల్ గురించి మనం అడిగే అవకాశాలు ఉంటాయి మనకి. ఎస్, అండ్ మోస్ట్ రీసెంట్లీ సంథింగ్ ఎల్స్ కాల్డ్ యాజ్ NRL, నేచర్ రిస్టోరేషన్ లా అనేటువంటి దాన్ని కూడా మనకి యూరోపియన్ యూనియన్ వాళ్ళే మనకి తీసుకుని వచ్చారండి. సో దట్ మీన్స్ డెవలపింగ్ ఎకానమీస్కి కొంత సఫిషియంట్ టైం ఇవ్వాలి. వీ హ్యావ్ టు అడాప్ట్ ఇట్ ఈజ్ ద పాయింట్ దట్ ద ఆథర్ ఈజ్ ట్రయింగ్ టు మేక్. Yes, is the point that the author is trying to make. Then next వచ్చేసి మనకి ఏంటంటే వీ హ్యావ్ టు ప్రపోజ్ సంథింగ్ కాల్డ్ ఈక్విటీ బేస్డ్ అకౌంటింగ్ మెకానిజం అనేటువంటి దాన్ని ఇంట్రడ్యూస్ చేయాలి. ఇంట్రడ్యూస్ ఎ సిస్టమ్ దట్ విల్ ఎంఫసైజెస్ హారిజాంటల్ ఈక్విటీ అంటే ఈక్వల్ ట్రీట్మెంట్ అమాంగ్ ఆల్ ద నేషన్స్ అండ్ వర్టికల్ ఇంటర్ జనరేషనల్ ఈక్విటీ ఫర్ దట్ ఆఫ్ ద ఎమిషన్ రెస్పాన్సిబిలిటీస్ ఉండాలి. And revenue sharing, we have to urge the European Union
to share the CBAM revenues with the non-European trading partners for capacity building and the technology transfers. So we have to ask the European Union, urge the European Union that CBAM కు వచ్చేటువంటి రెవెన్యూస్ ఏవైతే ఉంటాయో వాటిని నాట్ ఓన్లీ ఫర్ యూరోపియన్ యూనియన్ రిలేటెడ్ ప్రోగ్రామ్స్ ఇట్ హ్యాస్ టు బి షేర్డ్ టు ద డెవలపింగ్ ఎకానమీస్ యాజ్ వెల్. పర్టికులర్లీ ఏ విధంగా టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేయడము, దెన్ నెక్స్ట్ వచ్చేసి మనకి కెపాసిటీ బిల్డింగ్ యాక్టివిటీస్కి చేయడం వల్ల డెవలపింగ్ ఎకానమీస్ కూడా గ్రో అవుతాయి. సో ద కలెక్టివ్గా బోత్ ద డెవలప్డ్ అండ్ డెవలపింగ్ నేషన్స్ షుడ్ వర్క్ హ్యాండ్ ఇన్ హ్యాండ్ అనేటువంటిది ఆథర్ యొక్క వ్యూ పాయింట్ అండి. ఇక్కడ మూవింగ్ ఆన్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్, ఇండియా అండ్ ఇటలీ టు నెగోషియేట్ ద డిఫెన్స్ ఇండస్ట్రియల్ రోడ్ మ్యాప్ ఫోకస్ అపాన్ ద మెరిటైమ్ సెక్టార్. ఎస్, విత్ రెస్పెక్ట్ టు దిస్ పర్టికులర్ ఆర్టికల్ మనం చూసుకున్నట్లయితే G20కి సంబంధించినటువంటి సమిట్ రిలేటెడ్ న్యూస్ ఐటమ్ అండి ఇది మనకి. సో G20 సమిట్ మనకి బ్రెజిల్లో జరుగుతుంది అనేటువంటి విషయం మనకు ఆల్రెడీ తెలుసు. ఎస్, ఆన్ ద సైడ్ లైన్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ సమిట్ అవర్ హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఇటలీ యొక్క ప్రైమ్ మినిస్టర్ జియార్జియా మెలోనీ, ఇక్కడ చూడండి. సో ద ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ అండ్ హిజ్ ఇటాలియన్ కౌంటర్పార్ట్ జియార్జియా మెలోనీ మెట్ ఆన్ ద సైడ్ లైన్స్ ఆఫ్ ద G20 సమిట్ ఇన్ బ్రెజిల్. సో రియో డి జెనైరోలో బ్రెజిల్లో మనకి G20 సమిట్ జరుగుతుంది. ఆన్ ద సైడ్ లైన్స్ ఆఫ్ దట్ పర్టికులర్ సమిట్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ఇటలీ హ్యాడ్ ఎ మీటింగ్, అండ్ ఇన్ దిస్ పర్టికులర్ మీటింగ్ సో దే హ్యావ్ అనౌన్స్డ్ దిస్ యాక్షన్ ప్లాన్ కాల్డ్ యాజ్ జాయింట్ స్ట్రాటజిక్ యాక్షన్ ప్లాన్ 2025 to 29 అనేటువంటి దాన్ని మనకైతే అనౌన్స్ చేశారండి, which outlines their vision for the next 5 years. Next 5 years, that is from 2025 to 2029, India and as well as Italy relations అనేటువంటివి ఎలా ఉండబోతున్నాయి, వాళ్ళు ఏ విషయాల్లో ఏ అంశాల్లో వాళ్ళ యొక్క రిలేషన్ని ఇంకా ఫర్దర్గా మనకి ఇంకా డీపెండ్ చేసుకుంటారు టైస్ అనేటువంటి ఆస్పెక్ట్స్ని మనకి చెప్పడం జరిగింది. ఫర్ ఇన్స్టెన్స్ ఇక్కడ మనం చూసుకుంటే ద టాక్ సెంటర్డ్ అరౌండ్ ద ఇంపార్టెంట్ ఏరియాస్ లైక్ డిఫెన్స్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్, సెక్యూరిటీ రిలేటెడ్, ట్రేడ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద టెక్నాలజీ, అండ్ ఈవెన్ బూస్టింగ్ ఆఫ్ కల్చర్, ఎడ్యుకేషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద అదర్ ఏరియాస్ గురించి అయితే మాట్లాడారండి. ఈ యొక్క విజన్ డాక్యుమెంట్లో మెయిన్లీ మనకి అగ్రి అయినటువంటి ఆస్పెక్ట్స్ ఏవేంటి అని అంటే కనుక టు నెగోషియేట్ ఏ సంథింగ్ కాల్డ్ యాజ్ ఎ డిఫెన్స్ ఇండస్ట్రియల్ రోడ్ మ్యాప్ అండ్ అగ్రిమెంట్ ఫర్ ద mutual protection and exchange of the classified information is also on the agreement on cooperation maritime and as well as the port sector. So దీనికి సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్ వైజ్ మనం డిస్కస్ చేద్దాము. ఇండియా అండ్ as well as Italy. So Italy is a European country. They have agreed to develop a defense industrial road map and strengthen the maritime cooperation as part of the joint strategic action plan 2025 to 29. This agreement was announced during the G20 summit in Brazil with an emphasis on defense collaboration and as well as interoperability. First and foremost మనం తీసుకుంటే ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ఇటలీ మధ్యన డిఫెన్స్ కొలాబరేషన్ని స్ట్రెంగ్తన్ చేసుకోవడానికి, పర్టికులర్లీ ద డిఫెన్స్ ఇండస్ట్రియల్ కోఆపరేషన్ని మనకు స్ట్రెంగ్తన్ చేసుకోవడానికి ఇనిషియేటివ్ తీసుకోవడం జరిగింది. వేర్ ఏ డిఫెన్స్ ఇండస్ట్రియల్ road map between the ministries of the defense of both the nations will be developed. And similarly, a promotion of an MOU between the two important organizations from India and as well as the Italy, that is Society of Indian Defence Manufacturers and Italian Industries Federation for Aerospace Defence and as well as Security. ఈ పర్టికులర్ ఆర్టికల్ మనకి ప్యూర్లీ మెయిన్స్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్లో మనకి అడుగుతారండి. ప్రిలిమ్స్ రిలేటెడ్లో ఇటలీ యొక్క జియోగ్రాఫికల్ లొకేషన్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ గురించి అడిగేటువంటి అవకాశాలు మనకైతే ఉన్నాయి. అక్కడ మీరు హైలైట్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ విజన్ డాక్యుమెంట్ దగ్గర మీరు ఈ పాయింట్స్ అన్నీ కూడా మెన్షన్ చేయాలి. సెకండ్ వన్, నాట్ ఓన్లీ డిఫెన్స్ ఇండస్ట్రియల్ కోఆపరేషనే కాకుండా బోత్ ద మెరిటైమ్ సెక్టార్లోనూ కొలాబరేట్ అవ్వాలి, పోర్ట్ కోఆపరేషన్లో కూడా మనకైతే కనుక కొలాబరేట్ అవ్వాలి అని చెప్పేసి మనకి పెట్టుకోవడం జరిగింది, అగ్రీ అవ్వడం జరిగింది. అగ్రిమెంట్ టు ఎన్హాన్స్ ద కొలాబరేషన్ ద మెరిటైమ్ సెక్టార్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద పోర్ట్ రిలేటెడ్ సెక్టార్ సో దట్ ఫర్ ద మ్యూచువల్ బెనిఫిట్స్ అండ్ ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్. అది మనకి ద మ్యూచువల్ ప్రొటెక్షన్ అండ్ ద ఎక్స్చేంజ్ ఆఫ్ క్లాసిఫైడ్ ఇన్ఫర్మేషన్, దట్ ఈస్ ద సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఎక్స్చేంజింగ్ కూడా యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ విజన్ డాక్యుమెంట్ అగ్రీ అయితే కనుక చేసుకున్నారు. అండ్ దెన్ ఇట్ ఎయిమ్స్ టు స్ట్రెంగ్తన్ ద డిఫెన్స్ స్టేక్స్ పర్టికులర్లీ ఇన్ ద ఇండో పసిఫిక్ రీజియన్. మన యొక్క ఇండో పసిఫిక్ రీజియన్లో నౌ ఇటలీ ఈజ్ ఆల్సో బికమింగ్ అన్ యాక్టివ్ పార్టిసిపెంట్ ఇన్ దిస్ కాంటెక్స్ట్. ఈ యొక్క పర్టికులర్లీ ఇన్ దిస్ రీజియన్లో మనం అయితే స్ట్రెంగ్తన్ చేయాలి. అండ్ నెగోషియేషన్స్ ఆన్ అరేంజ్మెంట్స్ ఫర్
for military interactions and cooperation. Historic naval exercise by the carrier strike groups involving the INS Vikramaditya, INS Vishakhapatnam and Italy's ITS Cavour. అండ్ ఇంక్రీజ్డ్ మిలిటరీ ఇంటరాక్షన్స్ అనేటువంటివి కూడా రీసెంట్ ఇయర్స్లో పెరుగుతున్నాయి అనేటువంటి దాన్ని కూడా వీళ్ళు ఎక్నాలజీ చేశారండి. టెక్నాలజీ కొలాబరేషన్ విషయానికి వచ్చేసరికి ఏంటంటే ద కో ప్రొడక్షన్ అండ్ కో డెవలప్మెంట్ ఆఫ్ ద డిఫెన్స్ ప్లాట్ఫామ్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎక్విప్మెంట్ అండ్ బోత్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ పార్ట్నర్షిప్స్ని అయితే కనుక ఎన్హాన్స్ చేయాలి మనము టు ఫెసిలిటేట్ ఇన్నోవేషన్ ఇన్ ద డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్. సో ఇటలీ యొక్క జియోగ్రాఫికల్ లొకేషన్ మనం తీసుకున్నట్లయితే దిస్ ఈజ్ ద కంట్రీ విచ్ ఇస్ ఇటలీ, విచ్ ఇస్ ఎ యూరోపియన్ కంట్రీ అండి. సో ఇటలీ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ గురించి మనం తీసుకున్నట్లయితే కనుక ఇటలీ ఈజ్ లొకేటెడ్ ఇన్ ద సదరన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద వెస్ట్రన్ యూరప్, సౌత్ వెస్ట్రన్ యూరప్లో మనకైతే కనుక లొకేట్ అయ్యి ఉంది, ఎక్స్టెండింగ్ టు దట్ ఆఫ్ ద వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ వాటర్ బాడీ దట్ ఈస్ కాల్డ్ యాజ్ మెడిటరేనియన్ సీ. అండ్ ఇది మనకి నియర్లీ అరౌండ్ 800 ఐలాండ్స్ అయితే కనుక ఇక్కడ లొకేట్ అయ్యి ఉన్నాయి, ఇంక్లూడింగ్ ద సిసిలీ అండ్ యాజ్ వెల్ యాజ్ ద సార్దినియా. అండ్ ఇంపార్టెంట్ బార్డర్ కంట్రీస్ వచ్చేసి ఫ్రాన్స్, స్విట్జర్లాండ్, ఆస్ట్రియా అండ్ యాజ్ వెల్ యాజ్ స్లోవేనియా తోటి మనకైతే షేర్ చేసుకుంటాయి. అండ్ 2 ఎన్క్లేవ్స్ వాటికన్ సిటీ అండ్ యాజ్ వెల్ యాజ్ ద శాన్ మారినో. ద నార్థరన్ boundary is actually defined by the Alps, which are separating it from that of the European nations. And Italy is the third most populous European Union member state as well. Yes, so the India and as well as the Italy joint vision document 2025 to 29 is something so that we are expected to know from the mains perspective. And Italy is mainly well known for its rich maritime and a cultural history, aligning with its strategic location in the Mediterranean. Moving on to that of the next important article, second Baltic Sea telecom cable damaged, says Sweden. So the second Baltic Sea telecom cable got damaged, says Sweden. సో దిస్ టెలికామ్ కేబుల్ ఆర్ ఇంటర్నెట్ కేబుల్స్ అనేటువంటివి మనకి ద ఓషన్ అండర్ ద ఓషన్స్ మనకైతే కనుక వేయడం జరిగిందండి, అండర్ ద బాల్టిక్ సీ. సో ఈ యొక్క కేబుల్ అయితే కనుక ఫిజికల్లీ ఇట్ గాట్ డ్యామేజ్డ్, యాజ్ ఎ రిజల్ట్ కమ్యూనికేషన్ అవుటేజ్ అయితే వచ్చింది అని చెప్పి ఈ కంట్రీస్ అయితే మనకి అనౌన్స్ చేస్తున్నాయి. సో లాస్ట్ టైం మనం చూసుకున్నట్లయితే రీసెంట్గా ఇప్పుడు స్వీడన్ అయితే అనౌన్స్ చేసింది, లాస్ట్ టైం వచ్చేసి మనకి ఫిన్లాండ్ అయితే అనౌన్స్ చేశారండి. సో దెర్ ఆర్ 2 ఇంపార్టెంట్ ఈ యొక్క టెలికామ్ కేబుల్స్ గాట్ డ్యామేజ్డ్. సో దట్ ఈస్ ద ఫస్ట్ cable is between Finland and as well as the Germany is the first important one, and the second important cable that got damaged is between the Sweden and as well as the Lithuania. Sweden and as well as the Lithuania మధ్యన ఉన్నటువంటి కమ్యూనికేషన్ కేబుల్ని కూడా it got damaged. But however ఇంకా ఎటువంటి ఇది కూడా జరగలేదు, అంటే ఇంటెన్షనల్లీ ఎవరైనా చేశారా అనేటువంటి ఆస్పెక్ట్ కానివ్వండి. సో అనేటువంటి మన మీద ఇంకా ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతుంది. స్టిల్ ద రిపోర్ట్స్ హ్యావ్ నాట్ యెట్ అరైవ్స్. బట్ కానీ ఈ యొక్క నార్డిక్ కంట్రీస్ అన్నీ కూడా బుక్లెట్స్ని పబ్లిష్ చేస్తూ మొత్తం అందరికీ సిటిజన్స్ అందరికీ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారండి. అంటే లైక్ ఇంపాక్ట్స్ ఆఫ్ మిలిటరీ కాన్ఫ్లిక్ట్స్ ఏంటి, కమ్యూనికేషన్ అవుటేజెస్ అవి ఇలా వచ్చినప్పుడు మనం ఏం చేయాలి అనేటువంటి ఆస్పెక్ట్స్ అన్నింటినీ కూడా కవర్ చేస్తూ వీళ్ళకి ఇవ్వబడడం జరుగుతుంది. సో ఈ కాంటెక్స్ట్లో Baltic Sea region is one such very important region from the exam perspective. Clear? Let us read some important points associated with this. The recent damage to the undersea communication cable in the Baltic Sea, like which is connecting the Sweden, Lithuania, Finland and as well as Germany, have raised the concerns over the potential dam sabotage. So ideally ఇప్పుడు allegations వచ్చేసి మనకి ఏంటంటే కనుక రష్యా మీద అయితే కనుక ఉన్నాయి. సో రష్యా ఈజ్ ట్రయింగ్ టు క్రియేట్ ద సబోటేజ్, ద డిస్ట్రక్షన్ ఆఫ్ దీస్ అండర్ సీ కేబుల్స్ని డిస్ట్రాయ్ చేసి కమ్యూనికేషన్ అవుటేజెస్ని క్రియేట్ చేయాలి అనేటువంటిది రష్యా యొక్క ఉద్దేశము అనేటువంటి ఎలిగేషన్స్ని ఈ దేశాలు పర్టికులర్లీ యుఎస్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఈ యొక్క వెస్ట్రన్ కంట్రీస్ అయితే అలిజ్ చేస్తున్నాయండి. బట్ స్టిల్ ద investigations are going on, so until we have to wait and watch until the true result comes out, and as well as hybrid warfare. So let me show you this Baltic Sea region. మనం చూసుకున్నట్లయితే this is what is the Baltic Sea region అండి మనకి ఇది. సో ద ఇంపార్టెంట్ కంట్రీస్ వచ్చేసి మనకి ఏమేమి మీట్ అవుతున్నాయి ఏంటి అనేటువంటివన్నీ కూడా మనము ఇక్కడ డిస్కషన్ అనేటువంటిది చేద్దాం. సో లెట్ us start. సో చూసుకుంటే ఇక్కడ మనకి బాల్టిక్ సీ రీజియన్ మనకి చూస్తే బాల్టిక్ సీ ఈజ్ పార్ట్ ఆఫ్ ద నార్త్ అట్లాంటిక్ ఓషన్, స్పాన్స్ ఫ్రమ్ ద సదరన్ డెన్మార్క్ టు దట్ ఆఫ్ ద ఆర్కిటిక్ సర్కిల్ వరకు కూడా మనకి బాల్టిక్ సీ అయితే కనుక డిస్ట్రిబ్యూట్ అయి ఉంటుంది. ఇట్ సెపరేట్స్ ద స్కాండినేవియన్ పెనిన్సులా ఫ్రమ్ ద మెయిన్లాండ్ యూరప్, అండ్ ఇట్ హ్యాస్ ఎ యూనిక్ బ్రాకిష్ వాటర్ ఎకోసిస్టమ్ బికాస్ ఆఫ్ డ్యూటింగ్ ద ఫ్రెష్ వాటర్ ఫ్రమ్ దట్ ఆఫ్ ద రివర్స్ అండ్ సాల్ట్ వాటర్ ఫ్రమ్ దట్ ఆఫ్ ద ఓషన్. అండ్ దీనికి మనకి ఏంటంటే ఈ యొక్క బాల్టిక్ సీ ఈజ్ మెయిన్లీ ఫెడ్ బై
మేజర్ రివర్స్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేవా, దౌగావా, విస్తూలా అండ్ ఆర్డర్ అనేటువంటి రివర్స్ ద్వారా. అండ్ ఇట్స్ క్యాచ్మెంట్ ఏరియా ఈజ్ 4 times లార్జర్ దాన్ దట్ ఆఫ్ ద సీ ఇట్ సెల్ఫ్. ఇంపార్టెంట్ బార్డరింగ్ కంట్రీస్ గురించి మనం చూసుకున్నట్లయితే ద బాల్టిక్ సీ ఈజ్ బార్డర్డ్ బై దట్ ఆఫ్ ద 9 నేషన్స్తో మనకి బాల్టిక్ సీ అయితే బార్డర్ అవుతుంది. సి ఇంపార్టెంట్ వాటర్ బాడీస్ వాటి యొక్క బార్డరింగ్ కంట్రీస్ మనకి చాలా ఇంపార్టెంట్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ బ్లాక్ సీ బార్డర్ కంట్రీస్ ఏవేంటి, నెక్స్ట్ ఫాలోడ్ బై రెడ్ సీ, దెన్ వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ సౌత్ చైనా సీ, దెన్ వీ హ్యావ్ కాస్పియన్ సీ, ఎస్. సో దెన్ ఎల్లో సీ, ఇవన్నీ కూడా మనకి ఇంపార్టెంట్ వాటర్ బాడీస్ అండి. ఇప్పుడు బాల్టిక్ సీ, వీటికి సంబంధించి చుట్టూరా ఉండేటువంటి కంట్రీస్ ఏమేమి ఉన్నాయి అనేటువంటివన్నీ మనం స్టడీ చేసుకోవాలి. లాస్ట్ టైం మనం ఏంటంటే డైలీ లైవ్ కరెంట్ అఫైర్స్ క్లాస్లో వీ హ్యావ్ కవర్డ్ ద బ్లాక్ సీ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ గురించి మనం కవర్ చేయబడడం జరిగింది. అండ్ అలాగే దెర్ వాజ్ వన్ మోర్ ఇంపార్టెంట్ సీ కాల్డ్ యాజ్ డెడ్ సీ. సో డెడ్ సీ ఈజ్ ఆల్సో అనదర్ ఇంపార్టెంట్ సీ. మనం చూసుకోవాలి. ఏదో ఒక ప్రతిసారి ఎవ్రీ ఇయర్ ఏదో ఒక వాటర్ బాడీ గురించి మనకి అడిగే అవకాశాలు చాలా ఎక్కువ అయితే ఉన్నాయండి. ద ఓన్లీ థింగ్ మనకి ఏంటంటే అడుగుతారా లేదా అనేది వన్స్ యూ లుక్ ఇన్ టు ద ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ దెన్ యూ విల్ కమ్ అక్రాస్. సో ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనకి డెన్మార్క్. సో దిస్ డెన్మార్క్ కంట్రోల్స్ ద యాక్సెస్ టు ద బాల్టిక్ సీ వయా ద డానిష్ స్ట్రైట్స్ ద్వారా మనకి. దెన్ వీ హ్యావ్ ద స్వీడన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఫిన్లాండ్. ఇప్పుడు ఈ 2 దేశాలే మనకి రీసెంట్గా మనకి న్యూస్లో ఉన్నాయి కదా బికాస్ ఆఫ్ డ్యూ టు ద ఈ యొక్క కేబుల్ స్వీడన్, ఫిన్లాండ్, లిథువానియా అండ్ యాజ్ వెల్ యాజ్ ద జర్మనీ. సో స్వీడన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఫిన్లాండ్ లై టు ద నార్త్ విత్ ఎక్స్టెన్సివ్ కోస్ట్ లైన్స్ అండ్ స్ట్రాటజిక్ ఐలాండ్స్ లైక్ Gotland. Then we have the Germany, Poland and as well as Russia. They have the ports critical for the trade and military operations like including the Russia's Kaliningrad enclave. బాల్టిక్ స్టేట్స్ అంటారు, ఎస్టోనియా, లాట్వియా, లిథువానియా అని మనం బాల్టిక్ స్టేట్స్ అంటాం. దీస్ నేషన్స్ రిలీ అపాన్ ద బాల్టిక్ సీ ఫర్ ద ట్రేడ్ అండ్ కనెక్టివిటీ మేకింగ్ దెమ్ స్ట్రాటజికల్లీ సిగ్నిఫికెంట్. బాల్టిక్ సీ అనేటువంటిది ఇట్ హ్యాస్ ఈవెన్ హ్యూజ్ స్ట్రాటజిక్ సిగ్నిఫికెన్స్ యాజ్ వెల్ బికాస్ ఆఫ్ ఇంటర్నేషనల్ షిప్పింగ్ అనేటువంటిది మనకు క్యారీ అవుట్ అవుతుంది. ఎనర్జీ ట్రాన్స్పోర్టేషన్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ద న్యాచురల్ గ్యాస్ అండ్ పైప్ లైన్స్ అండ్ అండర్ సీ కమ్యూనికేషన్ కేబుల్స్. ఇప్పుడు ఇవే కదా న్యూస్లో ఉన్నాయి, ఈ యొక్క కమ్యూనికేషన్ కేబుల్స్నే కదా. సో ఫిజికల్లీ దే గాట్ డ్యామేజ్డ్ అనేటువంటి ఆస్పెక్ట్స్ మనకైతే రీసెంట్గా లాస్ట్ టైం మనకి ఫిన్లాండ్ అయితే అనౌన్స్ చేశారు, ఇప్పుడు నౌ ద స్వీడన్ అయితే మనకైతే చెప్పడం జరుగుతుంది. ఇట్స్ జియో పొలిటికల్ లొకేషన్ మేక్స్ ఇట్ ఏ హాట్ స్పాట్ ఫర్ tensions between the NATO countries and as well as the Russia. So what was the recent incident in news? Sweden has reported the damage to its Arelion submarine cable which is connecting the Gotland and as well as the Lithuania. A similar incident was also reported involving the cable which is connecting the Finland, that is Helsinki, and as well as the Rostock, that is Germany. Germany labeled this incident as a sabotage and both Finland and Sweden are investigating the potential hybrid warfare implications. So still manaki issue aithe kanaka inka so still under investigation and the cables got there it takes time for the repair of these cables. Examine the strategic significance of the Baltic Sea for regional security and global trade with reference to that of the recent geopolitical tensions. ఖచ్చితంగా బోత్ మెయిన్స్ పర్స్పెక్టివ్లో అడిగే అవకాశాలు ఉంటాయి, ప్రిలిమ్స్ రిలేటెడ్లో కూడా మనకి బాల్టిక్ సీ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ మనకి రిలేటెడ్గా మనకి ఏ ఏ కంట్రీస్ బార్డర్ అవుతున్నాయి అని చెప్పేసి కూడా మనకి ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయండి. ట్రై టు రిమెంబర్ రీడ్ దిస్ పర్టికులర్ ఇష్యూ. ఎస్, మూవింగ్ ఆన్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్. Study finds 3 drug combinations effective against the high BP అనేటువంటి ఆర్టికల్ పబ్లిష్ అయింది. సో ఇన్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ మనం చూస్తే కనుక ఒక ఇంపార్టెంట్ స్టడీ అయితే కనుక చేయడం జరిగిందండి. ఇన్ దిస్ పర్టికులర్ స్టడీ మనకి లైక్ సంథింగ్ కాల్డ్ యాజ్ CCDC, సెంటర్ ఫర్ క్రానిక్ డిసీజ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద కంట్రోల్, క్రానిక్ డిసీజ్ కంట్రోల్, సెంటర్ ఫర్ ద క్రానిక్ డిసీజ్ కంట్రోల్ అనేటువంటి నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ మనకి ఈ యొక్క స్టడీని అయితే కనుక చేశారు. అలాంగ్ విత్ ద ఇంపీరియల్ కాలేజ్ లండన్ అండ్ యాజ్ వెల్ యాజ్ అనదర్ ఇంపార్టెంట్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ తోటి కొలాబరేట్ అయ్యి ఈ స్టడీని కండక్ట్ చేసి వీళ్ళు ఐడెంటిఫై చేసింది ఏంటంటే పర్టికులర్లీ ఇన్ ఇండియా అండ్ ఈవెన్ ద సౌత్ ఏషియన్ కంట్రీస్
3 డ్రగ్ కాంబినేషన్స్ని ఐడెంటిఫై చేశారు. ఈ యొక్క 3 డ్రగ్ కాంబినేషన్స్ని యూస్ చేసినట్లయితే, అంటే ఏదో ఒక డ్రగ్ కాంబినేషన్ని యూస్ చేసినట్లయితే కనుక బ్లడ్ ప్రెషర్ లెవెల్స్, బీపీ లెవెల్స్ అనేటువంటి వాటిని మనం కంట్రోల్ చేయొచ్చు. దే ఆర్ ప్రొవైడింగ్ ద ఎక్సలెంట్ ట్రీట్మెంట్ ఇన్ ఆర్డర్ టు బ్రింగ్ ద బీపీ అండర్ కంట్రోల్ వాట్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ దేర్ స్టడీ. నౌ లెట్ us see the important points associated with it and that the 3 combinations కూడా మనం అయితే స్టడీ చేద్దామండి. yes A study recently conducted by that of the Center for the Chronic Disease Control, CCDC అనేటువంటిది నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ అండి మనకి, ఇన్ కొలాబరేషన్ విత్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ యాజ్ వెల్ as ఇంపీరియల్ కాలేజ్ లండన్. దే హ్యావ్ evaluated the effectiveness of triple drug combinations for the BP blood pressure management in that of the South Asian population. Around 70% of the population ki ఎవరికైతే మనకి ఇది అడ్మినిస్టర్ చేశారో, సో the results are completely satisfactory and it was brought on to the level of 140/90 అండర్లోకి మనకైతే తీసుకుని రావడం జరిగింది. The research tested the 3 triple drug combinations on South Asian individuals who have the uncontrolled hypertension over the 2 years. The aim ఏంటంటే to determine the optimal approach for the effective BP control, blood pressure control. Amlodipine plus perindopril అనేటువంటిది ఒక కాంబినేషను, amlodipine and as well as indapamide అనేది రెండో కాంబినేషను, perindopril and as well as indapamide మూడో కాంబినేషను. అంటే ఈ కాంబినేషన్స్లో అయితే దిస్ కాంబినేషన్ ఆఫ్ డ్రగ్ యూస్ చేయొచ్చు, ఈ రెండు డ్రగ్స్ కలిపి, లేకపోతే amlodipine and as well as indapamide యూస్ చేయొచ్చు, perindopril and as well as indapamide కూడా యూస్ చేయొచ్చు. సో దీస్ 3 డ్రగ్స్ ఆర్ ప్రొవైడింగ్ ద ఎక్సలెంట్ ట్రీట్మెంట్ ఫర్ దట్ ఆఫ్ ద బీపీ కంట్రోల్ అని చెప్పి ఈ యొక్క స్టడీ అయితే మనకి ఐడెంటిఫై చేశారండి. ఇప్పుడు ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో మనకి amlodipine, perindopril and as well as indapamide రీసెంట్గా న్యూస్లో ఉన్నాయి, వేటికి సంబంధించినటువంటివి అని కూడా మనకి అడిగే అవకాశాలు ఉన్నాయి. అండ్ ఐ వాంట్ వన్ మోర్ క్వశ్చన్ అండ్ వన్ మోర్ ఆన్సర్ ఫ్రమ్ యూ. రీసెంట్గా మనకి 2024-25 బడ్జెట్లో అయితే మన యొక్క నిర్మలా సీతారామన్ గారు కూడా అనౌన్స్ చేశారు 3 క్యాన్సర్ డ్రగ్స్ గురించి అండి. 3 క్యాన్సర్ డ్రగ్స్ మీదన కస్టమ్స్ డ్యూటీని, నెక్స్ట్ వచ్చేసి జిఎస్టీ కూడా మనకి రెడ్యూస్ చేయబడడం జరిగింది. సో వాట్ ఆర్ దోస్ 3 క్యాన్సర్ డ్రగ్స్ దట్ ఆర్ రీసెంట్లీ బీన్ మెన్షన్డ్ ఇన్ ద యూనియన్ బడ్జెట్ 2024-25? ప్లీజ్ డూ కమెంట్ ఇట్. ద 3 క్యాన్సర్ డ్రగ్స్ గురించి మనకైతే మెన్షన్ చేశారు, ప్లీజ్ డూ కమెంట్ ఇట్. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి amlodipine అండ్ యాజ్ వెల్ యాజ్ perindopril, amlodipine అండ్ యాజ్ వెల్ యాజ్ indapamide, perindopril అండ్ యాజ్ వెల్ యాజ్ indapamide. ఈ యొక్క డ్రగ్ కాంబినేషన్స్ యూస్ చేసినట్లయితే కనుక బ్లడ్ ప్రెషర్ అనేటువంటి దాన్ని 70% ఆఫ్ ద పార్టిసిపెంట్స్లో 140/90కి అయితే కంట్రోల్ చేశామని చెప్పి ఈ యొక్క స్టడీ అయితే ఐడెంటిఫై చేస్తున్నారండి. All the 3 combinations are equally effective and as well as the safe. ఇదిగో nearly 70% of the participants achieved the BP control below 140/90, which is 5 times higher than the current the BP control in India. The safety profile was excellent with just 3% of the participants just withdrawn because of due to that of the adverse effects. This study now provides a roadmap for clinicians to address the increasing burden of the hypertension, because India alone has over 300 million individuals with high BP and South Asians account for 25% of the global population. వాట్ ఈజ్ CCDC, సెంటర్ ఫర్ క్రానిక్ డిసీజ్ కంట్రోల్ గురించి కూడా మనకి అడిగే అవకాశాలు ఉంటాయి. CCDC అనేటువంటిది నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ అండి. దే ఫోకస్ అపాన్ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అండ్ పబ్లిక్ హెల్త్ ఇన్ ఇండియా. దిస్ ఈస్ ద ఫస్ట్ ర్యాండమైజ్డ్ స్టడీ దట్ ఈస్ ఫోకస్డ్ ఆన్ డ్రగ్ కాంబినేషన్స్ ఫర్ హైపర్ టెన్షన్ ఇన్ దట్ ఆఫ్ ద సౌత్ ఏషియన్స్. దీనికి సంబంధించినటువంటి పాసిబుల్ మెయిన్స్ క్వశ్చన్ ఏం రావచ్చు అని అంటే, డిస్కస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ రీసెర్చ్ ఆన్ ద డ్రగ్ ఆప్టిమైజేషన్ ఫర్ మేనేజింగ్ హైపర్ టెన్షన్ ఎస్పెషల్లీ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ద పబ్లిక్ హెల్త్ ఇన్ ఇండియా. అండ్ ఈ యొక్క డ్రగ్ నేమ్స్ అన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి, పర్టికులర్లీ ఫ్రమ్ ద ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్ అడిగే అవకాశాలు మనకు ఉన్నాయి. మూవింగ్ ఆన్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ ఆర్టికల్, పేయింగ్ ద హ్యూజ్ కాస్ట్స్ ఫర్ ద క్లైమేట్ యాక్షన్ సేస్ ఇండియా అట్ ద COP29. సో ఎస్ అండి, దిస్ ఈజ్ ఎ వెల్ నోన్ ఇష్యూ మనకి. ఇఫ్ యూ ఆర్ ఫాలోయింగ్ రెగ్యులర్లీ దిస్ ఇష్యూ ఈజ్ వెరీ ఈజీ. సో COP29 సమిట్ అయితే బాకు అజర్బైజాన్లో జరుగుతుంది. అక్కడ ఇండియా మనకి ఏంటంటే వీఆర్ వెరీ ఓకల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఇష్యూ వేర్ వీఆర్ సేయింగ్ దట్ సో ద డెవలపింగ్ కంట్రీస్ ఆర్ పేయింగ్ ద హ్యూజ్ కాస్ట్స్ లైక్ బీట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మిటిగేషన్ మెజర్స్లో విషయంలో కానివ్వండి, లేకపోతే లాస్ అండ్ యాజ్ వెల్ యాజ్ డ్యామేజ్ విషయంలో కానివ్వండి. సో ద డెవలపింగ్ కంట్రీస్ ఆర్ ఫేసింగ్ ద హీట్ అండ్ ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ద డెవలప్డ్ నేషన్స్
it is that they have to take the responsibility, they have to assume the leadership role in order to mitigate the effects of the climate change and have to support the developing countries అనేటువంటిది ఇండియా యొక్క వర్షన్ మనకి. ద యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఫర్ ఎన్విరాన్మెంట్ కిరీటి వర్ధన్ సింగ్ డ్యూరింగ్ ద COP29 ఈవెంట్ ఇన్ బాకు అజర్బైజాన్. సో ఈ యొక్క సమిట్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి, బోత్ మెయిన్స్ అండ్ ప్రిలిమ్స్ రెండిట్లోనే మనకు అడుగుతారు. అట్ COP29 సమిట్ ఇన్ బాకు, ఇండియా ఎంఫసైజ్డ్ ద సిగ్నిఫికెంట్ ఫైనాన్షియల్ బర్డెన్ ఇట్ ఫేసెస్ in undertaking the voluntary climate actions which called upon developed nations and lead the mitigation efforts, especially in financing the climate goals. So the union minister highlighted that India is bearing the huge cost for its voluntary climate commitments despite its limited historical contribution to that of the global emissions. See, India has very మనకు ఏంటంటే కనుక కంట్రిబ్యూషన్ తీసుకుంటే, హిస్టారికల్ కంట్రిబ్యూషన్ తీసుకుంటే ఇండియాస్ కంట్రిబ్యూషన్స్ ఆర్ వెరీ లిమిటెడ్, ఇన్ఫ్యాక్ట్ వెరీ లెస్, బట్ నౌ వీఆర్ పేయింగ్ ద హ్యూజ్ కాస్ట్ ఫర్ ఇట్ అనేటువంటిది ఇండియా యొక్క వ్యూ పాయింట్. ఇండియా అర్జ్డ్ ద డెవలప్డ్ కంట్రీస్ దట్ ప్లీజ్ మీట్ యువర్ అబ్లిగేషన్స్ అండర్ ద ప్యారిస్ అగ్రిమెంట్ బై ప్రొవైడింగ్ ఎడిక్వేట్ క్లైమేట్ ఫైనాన్స్ అండ్ మెయింటైనింగ్ కార్బన్ స్పేస్ ఫర్ ద డెవలపింగ్ నేషన్స్. So the COP29 summit is also referred to as something called as COP for Climate Finance antarandi. It aims to decide upon the new quantified financial targets to help the developing nations transition away from the fossil fuels. Fossil fuels నుంచి మనం ట్రాన్సిషన్ అయ్యి రెన్యూవబుల్స్లోకి మనం షిఫ్ట్ అవ్వాలి. అప్పుడు మాత్రమే మనకి కార్బన్ ఎమిషన్స్ అనేటువంటివి మనకి తగ్గుతాయి. డెవలపింగ్ కంట్రీస్ నీడ్ సఫిషియంట్ ఫైనాన్షియల్ సపోర్ట్ టు మీట్ ద మిటిగేషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ అడాప్టేషన్ గోల్స్. Countries are expected to update their NDC center, which stands for Nationally Determined Contributions. So next year, to limit the global temperature to 1.5 degrees Celsius. India noted that 1.5 degrees Celsius target is likely to be breached by the end of the decade if adequate actions are not taken. And there is a disproportionate burden is there on the developing nations అనేటువంటిది ఇండియా యొక్క వ్యూ పాయింట్ అండి. Discuss the significance of climate finance in ensuring equitable and effective global climate action with reference to the concerns raised by India at the COP29 summit. What are the challenges that are being faced by the developing countries? What is climate finance? What is new collective quantified goal? ఇలా రకరకాలుగా మనకి క్వశ్చన్స్ అయితే కనుక ఈ యొక్క టాపిక్ నుంచి అడిగే అవకాశాలు ఉన్నాయి. Now let us go into that of the next important article. India and as well as UK to relaunch the trade talks in New Year, says Starmer. Yes, like India and as well as Italy, so which have met in the sidelines of the G20 summit. అలాగే సిమిలర్గా మనకి ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ యూకే కూడా మనకి సో దే హ్యావ్ మెట్ ఆన్ ద సైడ్ లైన్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ G20 అండ్ దే హ్యావ్ అగ్రీడ్ దట్ టు రీలాంచ్ ద ట్రేడ్ టాక్స్ బిట్వీన్ దీస్ టూ కంట్రీస్. ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ యూకే మధ్య ఆగిపోయినటువంటి ఫ్రీ ట్రేడ్ డీల్ ఏదైతే ఉందో వాటి యొక్క టాక్స్ని మళ్ళీ నెక్స్ట్ ఇయర్ బై 2025 న్యూ ఇయర్లో మళ్ళీ వీ హ్యావ్ టు రెజ్యూమ్ ఇట్ అండ్ వాట్ ఆర్ ద ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా అడ్రస్ చేసుకుందాము అండ్ లెట్ us బూస్ట్ అవర్ కొలాబరేషన్ ఫర్దర్ అనేటువంటి ఆస్పెక్ట్స్ని మనకి డిస్కషన్ అనేటువంటిది జరిగిందండి బిట్వీన్ ద ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ అండ్ యాజ్ వెల్ యాజ్ ద యూకే యొక్క ప్రైమ్ మినిస్టర్ స్టార్మర్. సో దీనికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ మనం అయితే స్టడీ చేద్దాము. ద యూకే అండ్ యాజ్ వెల్ యాజ్ ఇండియా హ్యావ్ అనౌన్స్డ్ ద ప్లాన్స్ టు రెజ్యూమ్ ద నెగోషియేషన్స్ ఆన్ సంథింగ్ కాల్డ్ యాజ్ ద ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్, FTA. Free trade agreement is basically one such agreement which will be signed between the nations where the tariff and as well as non-tariff barriers అనేటువంటి వాటిని కంప్లీట్లీ మినిమైజ్ చేస్తారండి. ఇఫ్ పాసిబుల్ ఇట్ టు జీరో ఇట్ యాజ్ వెల్. టారిఫ్ బ్యారియర్స్ అంటే లైక్ ట్యాక్స్ రిలేటెడ్ బ్యారియర్స్, నాన్ టారిఫ్ బ్యారియర్స్ అంటే లైక్ ఎగ్జాంపుల్ ఫైటో శానిటరీ మెజర్స్ అని, ఎక్స్పోర్ట్ కోటాస్ అని మనకి పిలుస్తుంటారు. అలాంటి వాటిని మనకి కంప్లీట్లీ జీరో డౌన్ చేసి ఆ రెండు దేశాల మధ్యన కూడా ఫ్రీ ట్రేడ్ని మనకి ప్రమోట్ చేస్తారు. అండ్ అలాగే ఈవెన్ రీజనల్ పరంగా కూడా వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ RCEP అనేటువంటిది కూడా మనకి వన్ ఆఫ్ ద ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ దట్ ఈస్ సైన్డ్ అమాంగ్ ద నేషన్స్ వేర్ ఇండియా మనకి ఏంటంటే విత్డ్రాన్ ఫ్రమ్ దట్ ఆఫ్ ద RCEP. దట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్ పాయింట్. ఇన్ ద ఇయర్లీ 2025 నాట్ 2024 following the change in the leadership in the UK under the Labour government.
This initiative aims to enhance the bilateral trade valued at $42 billion annually and అలాగే strengthen the strategic ties. సో ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ యూకే మధ్యన ట్రేడ్ టాక్స్ వచ్చేసి 2022లో మనకైతే మొదలయ్యాయండి. బట్ కానీ బికాస్ ఆఫ్ డ్యూ టు ద పొలిటికల్ ట్రాన్సిషన్స్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ బోరిస్ జాన్సన్, నెక్స్ట్ వచ్చేసి రిషి సునాక్, ఇలా పొలిటికల్ ట్రాన్సిషన్స్ అవి కూడా జరుగుతూ ఉండటం వల్ల సో ద ట్రేడ్ డీల్ అనేటువంటిది ఇట్ గాట్ స్టాల్డ్ అండ్ ఇట్ గాట్ స్టాప్డ్ బికాస్ ఆఫ్ డ్యూ టు ద పొలిటికల్ ట్రాన్సిషన్స్ ఇన్ ద యూకే. British Prime Minister Starmer revealed that the plan during his meeting with the Prime Minister Modi at the G20 summit in Rio de Janeiro. A successful free trade agreement between India and UK is expected to boost the jobs, prosperity and bilateral economic cooperation between both the nations. It will be a win-win game for both India and as well as the UK once the FTA is in place between India and as well as FTA, because we have a good bilateral trade of about 42 billion euros over 12 months ending the June 2024. The negotiations have covered 26 chapters but remained incomplete after around the 14 discussions. Economic and as well as strategic areas. So the cooperation అనేటువంటిది it is extended to education, technology, defense, security and as well as the climate change. And అలాగే it discussed during the Starmer's recent India's visit. Prime Minister also addressed the importance of economic offenders extradition. This is also another important one, like Vijay Mallya, Nirav Modi, వీళ్ళను కూడా యూకే నుంచి మనం ఎక్స్ట్రాడైట్ చేయాలి. ఎక్స్ట్రాడిషన్ ఆస్పెక్ట్ని గురించి కూడా అడ్రస్ చేయబడడం జరిగింది. ఇండియా అనౌన్స్డ్ ద ఓపెనింగ్ ఆఫ్ న్యూ కాన్సులేట్స్ని మనము యూకేలో లైక్ బెల్ఫాస్ట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద మాంచెస్టర్ మనం అయితే కనుక ఎస్టాబ్లిష్ చేస్తున్నామండి. దీనివల్ల ఏంటంటే మన యొక్క ఇండియన్ సిటిజన్స్ యూకేలో ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఎనీ ఇష్యూస్ అవి ఏవైనా ఉన్నా కూడా అవన్నీ కూడా అడ్రస్ చేయడానికి ఇన్ ఆర్డర్ టు డీపెన్ ద టైస్. సో మెయిన్ ఛాలెంజెస్ ఏంటంటే కాంప్లెక్స్ నెగోషియేషన్స్ ఆర్ హ్యాపెనింగ్ అండ్ పొలిటికల్ ట్రాన్సిషన్స్ ఆర్ దేర్. ఈ యొక్క పొలిటికల్ ట్రాన్సిషన్స్ వల్ల మనకి డిలే అనేటువంటిది అయిపోతుంది. హ్యావ్ డిలేడ్ ద ప్రోగ్రెస్ అబౌట్ ద FTA ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. ద టాక్స్ విల్ రీవిజిట్ ద సంథింగ్ కాల్డ్ యాజ్ 2030 రోడ్ మ్యాప్ అనేటువంటి దాన్ని మనకి 2021లో సైన్ చేశారు. అండ్ వన్ మోర్ వచ్చేసి ఇండియా యూకే కాంప్రిహెన్సివ్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ అనేటువంటి వాటిని మళ్ళీ రీవిజిట్ అయితే చేస్తాము. వి విల్ వర్క్అవుట్ ఇట్ అని చెప్పి ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద యూకే ప్రైమ్ మినిస్టర్ మనకి చెప్పడం జరుగుతుంది. డిస్కస్ ద ఛాలెంజెస్ అండ్ ఆపర్చునిటీస్ ఇన్ కన్క్లూడింగ్ ద ఇండియా యూకే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అండ్ ఇట్స్ సిగ్నిఫికెన్స్ ఫర్ దట్ ఆఫ్ ద bilateral ties. So can be a potential mains question when we are talking about India and as well as UK relations గురించి మనం చూసుకున్నప్పుడు. Yes అండి. Moving on to the next one. Yes, these are the important articles that you are expected to know. Now the today's question, consider the following statements about the Baltic Sea. Okay, it is part of the South Atlantic Ocean. It is bordered by the 9 nations. Which of the above statements is or are correct? 1 only, 2 only, both 1 and 2 and as well as none of the above. So if you know the answer, please do comment your answer, and at the same time if you have liked the video, please do like it. And so these are the important topics that you are expected to know from the today's newspaper. Yes, if there is a possibility, try to attend our current affairs classes as well live, where we will discuss from the other important sources nunchi like Indian Express, Down to Earth, ఇలాంటి అదర్ వెబ్సైట్స్ నుంచి కూడా మనం పబ్లిష్ చేసేటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని మనం డిస్కస్ చేస్తామండి. Yes, okay, that's it for today. Let's meet again in the next analysis and until then, happy learning, all the best, take care, and you please comment on this particular thing. And the second important comment in deni gurinchi adigano, so 3 important cancer related drugs gurinchi customs duty అనేటువంటి దాన్ని మేమైతే కంప్లీట్లీ వేవ్ ఆఫ్ చేస్తాము. GST అనేటువంటి తగ్గించారు. What are those 3 drugs which are announced in the Union Budget 24-25? Please do comment it, because that was also important from the prelims perspective. So that's it for today. Let's meet again tomorrow, and bye bye, take care.